ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. జీవన్ రెడ్డితో కాంగ్రెస్ పెద్దలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. టీపీసీసీ చీఫ్ బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పొందిన జీవన్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. బండారి గార్డెన్స్ లో అభిమానులు, కార్యకర్తల సమక్షంలో భారీ సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. దాదాపు 4.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో అనుబంధం కొనసాగించిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు సరైన గౌరవం దక్కలేదన్న అసంతృప్తి ఆయనలో వ్యక్తమవుతోంది. కార్యకర్తలను పట్టించుకోలేదని, మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు విక్రయం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఎంట్రీతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారిపోతాయని, తనకు అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాజీనామా సంకేతాన్ని ఇచ్చిన జీవన్ రెడ్డి చివరకు ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. 19 మంది కౌన్సిలర్లు, లేబర్స్గా గెలిచిన తన బలాన్ని చాటుకున్న జీవన్ రెడ్డి ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బగానే మారే అవకాశం ఉంది. ఇక భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఆయన అభిమానులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.